kids, how are you? Doing fine? Did you enjoy holidays? Did you enjoy very well? Very good. Now we'll move on with studies. Okay? Okay, ma. మీరు అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి వెళ్ళారు కదా సెలవుల్లో. అప్పుడు బయట ఏదన్నా వస్తువులు తెచ్చినప్పుడు అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చినప్పుడు ఎందులో తెస్తారు మీరు? ఎందులో తెస్తారు? కొనేసి తెస్తారు కదా. ఏమైనా బొమ్మలు కానీ ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్లో నేను తెస్తారు, ఇలా మోసుకొని వస్తారు కదా. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కదా తెస్తారు. ఇది దేంతో చేస్తాం మనం? ప్లాస్టిక్తో చేస్తాం. ఇది కూడా మనం ప్లాస్టిక్తోనే చేస్తాం కదా, తయారు చేస్తారు. దీన్ని ప్లాస్టిక్తోనే చేస్తారు. ఇది బ్రష్, ఇది ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్. ఇవన్నీ దేంతో తయారు చేస్తారమ్మా? ప్లాస్టిక్తో తయారు చేస్తారు కదా. ఇదేంటిది? ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ కదా. ఇందులో మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదమ్మా. తెచ్చుకున్నప్పుడు అవి వెంటనే తీసి మళ్ళీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్లో తీసి క్లీన్గా కొంచెం వాటర్లో సాల్ట్ వేసి అందరూ క్లీన్ చేసి శుభ్రంగా మళ్ళీ వాటిని కొంచెం డ్రై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మళ్ళీ తీసి ఒక్కొక్కటి మళ్ళీ క్లీన్ చేసి వాడుకుంటాం. అంతేకాని ప్లాస్టిక్ కవర్తో పాటు తీసుకెళ్ళి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టకూడదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ థింగ్. అంటే ఈ ప్లాస్టిక్ అనేది మంచిది కాదమ్మా కదా. చాలా వస్తువులు ఇప్పుడు ప్లాస్టిక్తోనే తయారు చేస్తున్నారు. బాటిల్స్ చూడండి, బ్రషెస్, పెన్స్ కదా. ఇవన్నీ ప్లాస్టిక్ చేస్తాం. కానీ మనం అవాయిడ్ చేద్దాం దాన్ని. అంటే మనం మానేదు. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ బదులు మనం చూడండి కొన్ని విషయాలు కొంతమంది ఇస్తున్నారు. ఇలాగ క్లాత్ బ్యాగుల్ని క్లాత్తో తయారు చేస్తారు. ఇది అవి మనం యూజ్ చేయొచ్చు. క్యారీ బ్యాగ్స్గా మనం యూజ్ చేయొచ్చు. క్లాత్తో తయారు చేస్తాం. అంటే చిన్న క్లాత్ అంటే ఏంటి? క్లాత్ గుడ్డతో, కాటన్ క్లాత్తో తయారు చేసే బ్యాగ్స్ ఉన్నాయి. అవి మనం ప్లాస్టిక్ బ్యాగ్ బదులు మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. అలాగే తీసుకెళ్ళి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పెట్టేసామనుకోండి, ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. తెలుసా? ప్లాస్టిక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అది మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉండొచ్చు కదా. ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్గా ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ లో ప్రైస్ ఆల్సో కదా. తక్కువ రేటుకే దొరకచ్చు. కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. వై? బికాస్ ప్లాస్టిక్ అనేది ఏంటంటే మనం బయట మనం తెస్తాము మార్కెట్ నుంచి, ఫ్రూట్స్ అవి తీసేస్తాము, మళ్ళీ ఎక్కడ పడేస్తాము? బయటే పడేస్తాం కదా. అవి కౌస్ కానీ ఏమన్నా వచ్చి తిన్నాయి అనుకోండి, ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ చెత్తతో పాటు వచ్చి తిన్నాయి అనుకోండి, డాగ్స్ కానీ వస్తాయి కదా, వచ్చి తిన్నాయి అనుకోండి, అవి వాటికి కడుపులో అవి డైజెషన్ అవ్వవు. వాటి ఫుడ్ కూడా డైజెషన్ అవ్వదు. తెలుసా మీకు? అలాగే అది ఎగిరి వెళ్ళి ఏ చెట్టు దగ్గర ఉందనుకోండి, ఆ చెట్టు దగ్గర పడిపోయింది అనుకోండి కింద, మనం వాటర్ పోసేటప్పుడు ఆ వాటర్ లోపలికి వెళ్లకుండా అడ్డేసి ఆ చెట్టు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ప్లాస్టిక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. డూ యూ యూజ్ ప్లాస్టిక్? మీరు ప్లాస్టిక్ కవర్స్ అవి యూజ్ చేస్తున్నారా? సే your mother to father not to use plastic covers or plastic bags. చెప్పండి అమ్మకి నాన్నకి ప్లాస్టిక్ మంచిది కాదు, అది చాలా హానికరమైంది. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. అంటే హానికరమైంది. వీ షుడ్ నాట్ యూజ్ దాట్. మనం యూజ్ చేయకూడదు, ఉపయోగించకూడదు. అమ్మా, వెన్ యూ గో టు మార్కెట్ ప్లీజ్ టేక్ క్లాత్ క్యారీ బ్యాగ్. క్లాత్తో తయారు చేసిన క్యారీ బ్యాగు ఉంటుంది కదా, అది తీసుకెళ్ళండి. పిక్ షాప్ ఉంటుంది కదా, యూ కెన్ క్యారీ దట్ కదా. అలాగే ఫాదర్తో కూడా చెప్పండి, డాడీ, నాన్న, మీరు వెన్ యూ గో టు ద మార్కెట్
when you bring any fruits or vegetables or for your toys, అవి కూడా don't bring in the plastic bag. Don't use plastic. Okay ma, tell your father and mother, it is very very harmful. అలాగే ఆ ప్లాస్టిక్ కవర్స్ వెళ్ళి ఎగిరెళ్ళి వాటర్లో పడినాయి అనుకోండి, ఆ వాటర్లో కూడా లోపల ఏముంటాయి, వాటర్ లోపల ఫిషెస్ అవి ఉంటాయి కదా, అవి వెళ్ళి ఆ ఫిష్కి ఇలా ఈదుతూ ఉంటే అవి వెళ్ళి అడ్డుపడతాయి. ఆ ఫిష్ పాపం అడ్డుపడగానే అవి వాటికి తీసుకోలేవు కదా, ఇలాగా వాటంతటికి అవి తీసుకోలేవు కదా, అవి ఈదడానికి కూడా వీలు లేకుండా కొన్ని ఫిషెస్ వాటి వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంది. వాటర్లో పడేస్తారు చాలామంది పిల్లలు. చూడండి, ఆడుకుంటూ ఆ ప్లాస్టిక్ కవర్స్ని ఏంటంటే వాటర్లో పడేస్తారు. ఆ వాటర్లో అడుగులో ఫిషెస్ ఉంటాయి కదా, వాటికి అవి తగిలినాయి అనుకోండి, వాటికి బ్రీదింగ్ అందదు, అంటే ఊపిరి అందదు. ఇలా వెళ్ళి కవర్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, దానికి బ్రీదింగ్ అందక ఏమైపోతుంది, చనిపోతుంది. సో ప్లాస్టిక్ ఈజ్ వెరీ వెరీ హార్మ్ఫుల్ టు అస్. వీ షుడ్ నాట్ యూస్ ఎనీ ప్లాస్టిక్ things are very very important. We should not use plastic covers. Plastic covers అనేవి మనం అస్సలు యూజ్ చేయకూడదు. We must use only cloth carry bags made with cloth. అంటే క్లాత్తో తయారు చేసిన క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, నాకు చూపించాను కదా, అలాంటివి మనం యూజ్ చేయాలి తప్ప ప్లాస్టిక్ అనేది అస్సలు మంచిది కాదు. ఎన్ని వస్తువులు, ఈ బాటిల్ ఉంది, ఏదో మనం ఒక 10 days వాడుకోవచ్చు, తర్వాత ఇది ఇలా బ్రష్ చేసి బయట పడేయాలి. లేదంటే వాళ్ళు మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ బాటిల్గా చేసి అది అమ్ముతారు అనమాట, మళ్ళీ అమ్ముతారు. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మరి ఎందుకు అమ్ముతున్నారు టీచర్ అని అంటారు మీరు, అమ్ముతారా లేదా? ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ అంటే already government has banned in some places not to use carry bags, plastic carry bags యూజ్ చేయకూడదని చాలా చోట్ల ప్రభుత్వం నిరాకరించింది, వద్దని చెప్పారు. ఇప్పుడు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్ చూడట్లేదు, క్లాత్ బ్యాగ్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు. నేను కూడా చూశాను, బయటికి వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్సే యూజ్ చేస్తారు. దే ఆర్ నాట్ యూజింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. సో ఇట్ ఈస్ గుడ్. ప్లాస్టిక్ అనేది అస్సలు మంచిది కాదని చెప్పాను కదా. అయితే ఇప్పుడు బ్రష్ ఉంది, మనం కొనుక్కోక తప్పదు కదా, కానీ ఇది ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు, అది ప్రమాదం. కొంతమంది బ్రష్ కొన్నారంటే 6 months 7 months యూజ్ చేస్తారు, అలా చేయకూడదు. ఇది మనం యూజ్ చేసాము అంటే జస్ట్ 15 days or 20 days, నాట్ మోర్ దాన్ దట్. అంతకన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. అగైన్ యూ బై న్యూ బ్రష్, నో ప్రాబ్లం. మన హెల్త్ కన్నా డబ్బు ఇంపార్టెంట్ కాదు కదా, ముందు మన ఆరోగ్యం చూసుకోవాలి. అమ్మో డబ్బులు అయిపోతే కొనాలంటే ఒక బ్రష్ 50 మంచి బ్రష్ కొనాలంటే 50 rupees అలా ఉంటుంది కదా, అయినా పర్వాలేదు. యూజ్ ఓన్లీ 20 days, నాట్ మోర్ దాన్ దట్. వన్ బ్రష్ కొనచ్చు, యూజ్ చేయొచ్చు, కానీ అది ఎక్కువ రోజులు మనం వాడకూడదు, అది మనకి ప్రమాదం అన్నమాట. అర్థమైందా? బ్రష్ అయినా ఇటు బాటిల్స్ అయినా, ఈ బాటిల్ కూడా మనం 10 days మనం యూజ్ చేసుకోవచ్చు, వాటర్ పోసుకొని కానీ ఏదన్నా, కానీ నాట్ మోర్ దాన్ దట్. అంతకన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. ఇవేంటంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి బాగుంటాయి, చక్క లైట్ వెయిట్ ఉంటాయి కదా. అదే ఇది చూడండి, గ్లాస్ బాటిల్. చిన్నప్పుడు పాలు ఇలాగే వచ్చాయి తెలుసా మీకు, అప్పుడు కవర్లు లేవు. మా చిన్నప్పుడు కవర్స్ లేవు, పాల కవర్స్ లేవు. ఇలాంటి బాటిల్స్లోనే పాలు వేసి అమ్మేవారు. పాలు తాగుతాం కదా మనం, మిల్క్, అవి ఇలాంటి బాటిల్స్లో వేసి అమ్మేవారు. అప్పట్లో కవర్స్ ఏమి లేవు, అసలు అప్పట్లో ప్లాస్టికే లేదు మా చిన్నప్పుడు. అన్నీ ఇలాంటి అన్నీ ఎక్కువ గాజుతో ఉండేవి అనమాట. ఈవెన్ పిల్లలు తాగే పాల సీసాలతో సహా అన్నీ గాజుతో ఉండేవి, అంటే గ్లాస్తో. గాజు అంటే గ్లాస్తో. చూడండి సౌండ్ వస్తుంది, ఇది గ్లాస్ అనమాట. ఇది మేడ్ విత్ గ్లాస్తో తయారు చేస్తారు. ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఏంటంటే కింద పడితే, ఇదంటే కింద పడితే పగిలిపోదు, అది కింద పడితే పగిలిపోద్ది, ఆ ప్రమాదం ఉంది. కానీ మనం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఇది చాలా మంచిది. అర్థమైందా? ఈ ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్, బట్ ఇట్ ఈస్ గుడ్. ఇది మంచిది. మనం ఇది ఎన్నాలైనా మనం క్లీన్ చేసి ఇందులో వాటర్ కానీ ఏదైనా యూజ్ చేసి మనం ఎన్ని నెలలైనా మనం వాడుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ అలా కావదు. అర్థమైందా మీకు? ప్లాస్టిక్, యూ షుడ్ నాట్ యూజ్ ప్లాస్టిక్ మోర్ దాన్
15 days ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆల్సో. అంటే మంచి ప్లాస్టిక్ అయినా, ఇది గట్టి ప్లాస్టిక్ అయినా సరే, ఈవెన్ బ్రష్ ఆల్సో వీ షుడ్ నాట్ యూస్ మోర్ దాన్ 20 hours. బట్ నాట్ గ్లాస్. గ్లాస్తో తయారు చేసిన ఏవైనా సరే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కింద పడకుండా, కింద పడితే పగిలిపోతాయి, ఆ ప్రమాదం ఉంది. కొంచెం వెయిట్ ఉంటుంది, బరువు ఉంటుంది. ఇది చూడండి తేలిగ్గా ఉంటుంది, పట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది ఇది, కానీ ఇది కొంచెం బరువుగా ఉంటుంది. అయినా మన ఆరోగ్యానికి మంచిది కదా గ్లాసు. కాబట్టి ఇది ఎలాంటి యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. సో అమ్మకి నాన్నకి చెప్పండి, బయటికి వెళ్తే ఈవెన్ ప్లాస్టిక్ బ్యాగ్ యూజ్ చేయొద్దమ్మా, క్లాత్ బ్యాగ్ ఉంటుంది అదే యూజ్ చేద్దాం. ఎందుకంటే ప్లాస్టిక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మన ఆరోగ్యానికే కాదు, యానిమల్స్కి కూడా. తిన్నా చెప్పాను కదా, అవి ఏ చెత్తతో పాటు తినేసి అనుకో వాటికి డైజెస్ట్. అలాగే ఏ చెట్టు కింద పడినా మనం వాటర్ పోస్తాం ఆ చెట్టుకి, ఆ చెట్టు లోపలికి వాటర్ వెళ్ళకుండా ప్లాస్టిక్ కవర్లు అడ్డేస్తాయి అన్నమాట, అడ్డుకుంటాయి. అలాగే యానిమల్స్కి కూడా, ఫిషెస్కి ఏదైనా తిన్నా కూడా వాటర్లో వేసేసామనుకోండి, అది ఫిషెస్కి అడ్డుకుంటే అవి ఊపిరి తీసుకోలేవన్నమాట. సో వీ షుడ్ నాట్ థ్రో ఎనీవేర్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఇన్ కేసు మీ ఇంట్లోకి వచ్చినా అవి తీసి, ఏ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసి పెట్టేసి ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ని బయట పడేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వాటర్లో పడేయడం, యానిమల్స్ ఉన్న చోట పడేయడం, చెట్ల దగ్గర పడేయడం అలాంటివి చేయకూడదు. సరేనమ్మా? ఓకే. Okay children, this is the introduction part of plastic bags. Tomorrow I will explain the lesson. Okay ma? Bye. See you in the next class.